అధికారంలోకి వచ్చిందో అదంతా కూడా ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు దీని మీద పార్లమెంట్లో కూడా చర్చకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా చేస్తున్న రాద్ధాంతం తప్ప ఎక్కడా కూడా బీజేపీకి కానీ లేదా ఎలక్షన్ కమిషన్కి కానీ దీని వెనక దురుద్దేశాలు లేవు అనేది బీజేపీ నాయకుల వాదన. కాబట్టి మొత్తంగా ఈ ఓట్ చోరీ అంశం చూస్తే మీకేమనిపిస్తుంది? మీ విశ్లేషణ ఎలా ఉంది? ఇక్కడ ఎన్నికల కమిషన్ ని బీజేపీ ఎందుకు సమర్థిస్తుంది అనేటువంటిది నా ప్రశ్న. బీజేపీ అనుబంధ సంస్థ అయితే బీజేపీ సమర్థించవచ్చు. దాన్ని నేను ఆ బీజేపీ మేము ఎన్నికల కమిషన్ ని సమర్థిస్తలేం సార్. ఎన్నికల కమిషన్ బీజేపీ కలిపి చేసింది అన్నందుకు చెప్పాల్సి వస్తుంది సమాధానం. అవును, అదే చెప్తున్నా. బీజేపీని బదలం లేపుతారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అంతే. ఎన్నికల కమిషన్ తరఫున మీరు మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్ తరఫున మాట్లాడలేదు, బీజేపీని కుమ్మక్కైందని చెప్పి ఆరోపణలు చేస్తారు కాబట్టి మా సమాధానం చెప్తున్నాం. ఓకే, ఇక్కడ సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ గారు 2-3 అంశాలు, ఒకటి ఓట్ చోరీ, ఈవీఎం ట్యాంపరింగ్. ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి దాని మీద భిన్నాభిప్రాయాలు మాత్రం ఉన్నాయి. ఓట్ చోరీ అనేటువంటి దాని మాత్రం మీద అనేక సందర్భాల్లో గతంలో కూడా, అంటే కాంగ్రెస్ హయాంలో కావచ్చు, లేదా ప్రాంతీయ పార్టీ హయాంలో కావచ్చు, బీజేపీ హయాంలో కావచ్చు, ఎన్నికల కమిషన్ని తమకు అనుకూలంగా వినియోగించుకున్నటువంటి ఉదంతాలు, ఓటర్ల జాబితాను తయారు చేసినటువంటి ఉదంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను లేదా విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చూశాను. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యవహారం చేశారో అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. అందుకని ఎన్నికల కమిషన్లో దాన్ని అధికారులు కావచ్చు, సిబ్బందిని కావచ్చు లోపరుచుకొని దొంగ ఓట్లను చేర్పించడంలో దరఖాస్తులు చేయించి, అదేవిధంగా తమకు రావు అనుకున్నటువంటి ఓటర్లని వాళ్లే దరఖాస్తులు చేయించి వాళ్ళ పేరుతో ఫోర్జరీలు చేసి ఓట్లు తీసేయించడంలో ఏ పార్టీ కూడా తక్కువ తినలేదు. అది వైసీపీనా, బీజేపీనా, కాంగ్రెసా, లేకపోతే తెలుగుదేశమా అనేటువంటి దాంతో నిమిత్తం లేదు. అందరూ ఏదో ఒక సమయంలో తమకు అవకాశం ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఆ విధంగా చేసినటువంటి ఉదంతాలు స్పష్టంగా ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల మన దేశానికి సంబంధించి ఎన్నికల కమిషను లేదా ఓటర్ల నమోదు అనేటువంటిది అనేక దేశాలతో పోలిస్తే కొన్ని మంచి లక్షణాలు ఉన్నమాట వాస్తవం. ఏమిటి మంచి లక్షణాలు అంటే, ప్రభుత్వమే, అంటే ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను తయారు చేయడం అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారం. ఆ తయారు చేసేటువంటి క్రమంలో అనేకమైనటువంటి లోపాలు ఉంటున్నమాట వాస్తవం. అందుకని ఇప్పుడు మొత్తంగా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలు, లేదా బీజేపీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ చేస్తున్నటువంటి దాని ప్రత్యర్థి వాదనలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఎన్నికల సంస్కరణలు లేదా ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి ఒక నిర్దిష్టంగా అనేక అంశాలను చర్చించి ఖరారు చేసుకోవాల్సినటువంటి అగత్యం ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఈ ఈవీఎంస్ గురించి చెప్పినప్పుడు నిన్న మొన్న సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. హర్యానాలో ఒక సర్పంచ్ ఎన్నికకి సంబంధించి 2022లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఈవీఎంస్ ద్వారా కౌంటింగ్ జరిపితే ఒక అభ్యర్థిని ఓడిపోయినట్టు ప్రకటించారు. ఆ అభ్యర్థి కోర్టులో సవాల్ చేశారు. కోర్టులో సవాల్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టు దాన్ని 2 వార్డుల్ని మొత్తంగా కౌంట్ చేస్తే ఆ ఓడిపోయిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచాడు. అతన్ని మళ్ళా సర్పంచ్గా రీఇన్స్టేట్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంస్కి సంబంధించి మొట్టమొదటిసారి, అంటే కౌంటింగ్లో ట్యాంపరింగ్ చేశారా లేకపోతే ఏ విధంగా ట్యాంపరింగ్ చేశారా అనేటువంటి డీటెయిల్స్ ఆ వార్తల్లో లేవు, కానీ మొట్టమొదటిసారిగా ఈవీఎం ట్యాంపరింగ్ తోటి ప్రకటించినటువంటి ఫలితాన్ని రద్దు చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థిని తిరిగి మళ్ళా డిక్లేర్ చేసి విజేతగా డిక్లేర్ చేసినటువంటి సుప్రీంకోర్టు చర్య మన ముందు కనిపిస్తాం. అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జాబితా మొత్తాన్ని మీరు డిస్ప్లే చేయండి, ఆధార్ వాటితో సహాయం ఇవ్వటం అనేటువంటిది ఒక శుభ పరిణామం. ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు.
అందులో ఎవరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు దొంగ ఓటర్లు ఉన్నారు, ఎవరు కాని వాళ్ళు ఉన్నారు అనేటువంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చు. సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక మంచి పని. రెండోది, ఆధార్ కార్డులో మోసం చేయొచ్చు, లేకపోతే ఓటర్ ఐడి కార్డులో మోసం చేయొచ్చు. మనకు పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు మనం లింక్ చేయాలి. మరి ఆధార్ కార్డును లింక్ చేసినటువంటి పాస్పోర్టు మరి అది కూడా ఫ్రాడ్ కదా. ఆ పాస్పోర్ట్ని మాత్రం ప్రామాణికంగా అంగీకరిస్తాం మేమని చెప్పేసి చెప్పినటువంటి వాటిలో అది ఉంటుంది. ఎట్లా సాధ్యం? భారతదేశంలో దేన్నైనా కానీ నకిలీని సృష్టించడానికి అవసరమైనటువంటి టెక్నాలజీ ఉంది. మన మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో ఉత్పత్తి చేయలేం కానీ, మన వస్తువులను ఉత్పత్తి చేయలేం కానీ, ఇటువంటి ఫ్రాడ్ చేయడంలో మాత్రం మనం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాం. అందుకని ఈ విధమైనటువంటి లోపాలన్నీ కూడా ఉన్నటువంటి పౌర రంగంలో రాహుల్ గాంధీ ముందుకు తెచ్చినటువంటి ఒక ఎజెండా మీద మొత్తం కాంగ్రెస్ హయాంలో జరగలేదా? బీజేపీ వాళ్ళు మన మంత్రి చెప్పినట్టు జరగలేదని ఎవరన్నారు? అప్పుడు మీరు ఉదాహరణకు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2020లో ఇదే బీజేపీ వాళ్ళు మజ్లిస్కును అదేవిధంగా బీఆర్ఎస్కి అనుకూలంగా దొంగ ఓట్లను చేయించారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పుడు మరి అంటే బాధితులుగా ఉన్నటువంటి బీజేపీ అప్పుడు చేసింది. మరి అదే బీజేపీ మిగతా రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు, ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేయలేదు అంటే అది అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు లబ్ధి పొందారు కనుక వాళ్ళు చేయలేదు. ఇక్కడ వాళ్ళకి ప్రతిఘటన ఎదురైంది కనుక, ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అనేటువంటి అనుమానం వాళ్ళకు ఉంది కనుక ఇక్కడ చేశారు. అందుకని అక్కడ ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేయలేదు అనేటువంటి వాదనకి అర్థం లేదనేది ఒకటి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, నిన్న జరిగినటువంటి ఎన్నికలు ఒంటిమిట్ట, అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ, పోయినసారి కుప్పంలో ఏ విధమైనటువంటి ప్లే చేశారో వైసీపీ వాళ్ళు, దానికంటే దాన్ని ఇంకా పక్కాగా చేశారు. నిజానికి వాళ్ళు ఓడిపోయినటువంటి క్యాండిడేట్లకు ఒక 3,000 3,500 ఓట్లు వేసి 1,000తో గెలిచామంటే మొత్తం అంత ప్రజాస్వామికంగా జరిగినట్టు జనం నమ్మేవాడు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఓటింగ్ తీరు చూస్తే అది ఎవ్వరు కూడా, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదనేటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కుప్పంలో వైసీపీ ఏ విధమైనటువంటి ప్లే చేసిందో దాన్ని రీప్లే చేశారు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు ఆ రోజు, ఇక్కడ కూడా ఈరోజు ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛగా ఓటింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏం లేవు. అందుకని మరి ఇటువంటి వాటి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఇక రాహుల్ గాంధీ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ మీద అటువంటి ప్రకటన చేయాల్సి వస్తే వాళ్ళ పార్టీ తరఫున ఆయన సొంతంగా ఎప్పుడో చేసి ఉండొచ్చు. కానీ ఒక విలేకరు చేత ఆయన అడిగించాడో లేకపోతే ఆ విలేకరు అడిగాడో మనకైతే తెలియదు. విలేకరు అడిగినటువంటి దాని మీద ఆయన స్పందన ఆ విధంగా. అదే నిజంగా అయితే, అదే అతను వైఖరి అయితే, అదే రాహుల్ గాంధీ మీద ఆ విమర్శలు అయితే మరి అంతకుముందు సొంతంగానే చేయొచ్చు కదా సుమోటోగా. విలేకరు అడిగేంత వరకు ఎందుకు ఉండాలి? ఎప్పటి నుంచో జరుగుతున్నది రాహుల్ గాంధీ ఈ ఓటర్లు లేదా ఫ్రాడ్ దీనికి సంబంధించి. మరి ఎందుకని ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే దానికి మనకు సమాధానం దొరకదు. ఇంకోటి, రాహుల్ గాంధీ పట్టించుకోలేదు, రాహుల్ గాంధీ ఎందుకు అడగలేదు అనేటువంటిది ఒకటి తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు రాజకీయ పార్టీల్లో, వాళ్ళ కూడా వీళ్ళకి కెట్టదు, వీళ్ళ కూడా వాళ్ళకి కెట్టదు. అందుకని ఈయన చెప్పిన దాన్ని మనం ఎందుకు నమ్మాలని ఆయన అనుకొని ఉండొచ్చు, లేదా ఆయనకి మనం చెప్పేది ఏంటని చెప్పేసి ఈయన కూడా అనుకొని ఉండొచ్చు. ఇదిగో మాకు ఇట్లా అన్యాయం జరిగింది, ప్రతిపక్ష పార్టీలు అనేక ఉన్నాయి, కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటే మీకు ఇష్టం లేదు కనుక కాంగ్రెస్కి మీరు సమాచారం ఇవ్వక్కర్లేదు, లేకపోతే తెలియజేయక్కర్లేదు. మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలకైనా మీరు ఎప్పుడన్నా ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి మీ ప్రతినిధి వర్గాన్ని, జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళక్కర్లా, ఉన్నారుగా చాలా మంది, వాళ్ళందరినీ పంపించి ఇదిగో ఇట్లా జరిగింది, దీని గురించి మీరు స్పందించండి అని అడిగిన పాపాన పోయారా? అడగరు. అంటే మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పిన నేను నమ్మి, మీ ప్రజాస్వామిక విలువలన్నింటినీ నమ్మి మీరు వచ్చి తీసుకోవాలనేటువంటిది ఆయన ధోరణి. రాజకీయాల్లో నడుస్తుందా అనేటువంటిది చూసుకున్నప్పుడు నడవదు అనేటువంటిది అర్థం కావాలి. రెండోది, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, రాహుల్ గాంధీ మీద అంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు, అదే బీజేపీ, అదే జనసేన 3 కలిసి కదా
వాళ్ళు చెప్తున్నటువంటి 12 లక్షల ఓట్ల చోరీ అనేటువంటిది, ఈవీఎంలు అనేటువంటిది. మరి ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ ఈ ఏడాది కాలంలో ఎక్కడైనా ఒక్కసారైనా మాట్లాడినటువంటి పాపన పోయారు? చంద్రబాబు నాయుడు గారికి మీరు ఈ విధంగా మద్దతు ఇచ్చి ఓట్ల చోరీ చేశారు, మా అధికారాలు లాక్కున్నారనే మాట ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? ఒక్క రాహుల్ గాంధీ విమర్శించండి, రాహుల్ గాంధీని విమర్శిస్తే నాకే అభ్యంతరం లేదు, మీకున్నది. కానీ అసలైనటువంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని అనేటువంటి ఎందుకు అంత భయం ఎందుకు మీకు? 40% ఓట్లు వచ్చినాయి కదా, కొద్దిగా అటు ఇటుగా 40% ఓట్లు వచ్చినటువంటి మీకు భయం ఎందుకు? కానీ ఫలితాలు వచ్చిన మొదట్లో అయితే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనేది వైసీపీ నాయకులు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అప్పుడు కూడా ఆరోపించలేదని నేను అనలేదు. కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అది ఏమవుతుందో ఏమిటో అనేటువంటిది అది వేరే అంశం. నేనేమంటానంటే పొలిటికల్ గా ఈ 3 పార్టీలు కలిసే కదా చేసింది, ఒక తెలుగుదేశం ఒక్కటే కాదు కదా. వైసీపీ ఓట్లను తస్కరించడం కానీ లేకపోతే ఫ్రాడ్ చేసింది, ఈ 3 చేసినా కదా. ఈ 3 చేసినప్పుడు ఒక ఇది సమస్య. ఇప్పుడే కాదు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఎప్పుడైనా కేంద్రం రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి కానీ లేకపోతే అనేక అంశాల గురించి కానీ ఎప్పుడైనా ఒక విమర్శనాత్మకమైనటువంటి వైఖరితో ఒక ప్రకటన ఉందంటే ఒక ప్రకటన లేదు. అందుకని రాహుల్ గాంధీని విమర్శించండి. రాహుల్ గాంధీని విమర్శించినప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది నిన్నటి నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అందుకని మీరు ఎప్పుడైనా రాహుల్ గాంధీకి ఈమెయిల్ ద్వారా అయినా కనీసం ఇది ఇట్లా జరిగింది, దీన్ని స్పందించండి అని ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడు లేదు. మొన్నంతకాలం మౌనంగా ఉండి ఒక విలేకరు అడిగారని చెప్పేసి ఇద్దరికి సంబంధాన్ని అంటగట్టి ఆ విధంగా చేసినప్పుడే మా మోడీ గారిని ఎందుకు కట్టి పెట్టారు? మోడీ గారికి కూడా హాట్ లైన్ లో ఉన్నారని చెప్పలేకపోయారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాహుల్ అందరూ హాట్ లైన్ లో ఉన్నారని చెప్పలేకపోయారు. అందుకని రాజకీయాల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఆయన కుప్పంలో చేసినటువంటి దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవించారు. అందువల్ల జరిగిన మాట వాస్తవం. ఫ్రాడ్ జరిగింది, అక్కడ ప్రజాస్వామ్యాన్ని అక్కడ కూనీ చేశారు, ఇప్పుడు ఇక్కడ కూడా కూనీ చేశారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తోంది అనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పటికైనా ఈ తర్వాత ఏం చెప్తున్నారు? మళ్ళా ఇప్పుడు ఏం చెప్తున్నారు? రేపు మేము మళ్ళా వస్తాము, అప్పుడు మీ సంగతి చేస్తాం, ఇదే చేస్తాం అని చెప్తున్నారు. వీళ్ళు డెమోక్రాట్సా? ప్రజాస్వామ్యం గురించి చెప్తారా వీళ్ళు? తెలుగుదేశం వాళ్ళు అదే చేశారు, వీళ్ళు అదే చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరికి జనం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఇద్దరు కూనుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇది మంచిది కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. నాగేష్ గారు, రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలకి సరైన ఆధారాలు లేవు అనేది బీజేపీ నాయకులు వాదిస్తున్నమాట. దాంతో పాటు ఏదైతే బాబుల్ తుమ్మా గారు చెప్పారో అట్లా నిన్న జగన్మోహన్ సరైనటువంటి ఆధారాలు లేకపోతే చెప్పమనండి. అదే చెప్తారు. అవును, వాళ్ళు అదే అంటున్నారు, ఆధారాలు లేవు అంటున్నారు. మీరు మాకు అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నారు. ఓకే, ఇన్ ప్రిన్సిపల్ అడగటంలో తప్పులేదు. మరేమో బీహార్లో మమ్మల్ని ఓటర్లుగా చేర్చండి అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చి, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు ఇదే అంటే మీ అఫిడవిట్ చెల్లదు, మీ ఆధార్ కార్డు చెల్లదు అని చెప్పేసి అడ్డంగా తిప్పేస్తారా? అదేం పద్ధతి? ఒకవేళ ఇచ్చారు, నేనే ఇచ్చాను, నా ఆధార్ కార్డు ఇచ్చాను, ఈ ఆధార్ కార్డు ఫ్రాడ్ అయితే ఎవరు తేల్చాలి? మీరే తేల్చాలి. మీరు ఇచ్చినటువంటి ఓటర్ ఐడి కార్డు ఫ్రాడ్ అయితే ఎవరు తేల్చాలి? మీరే తేల్చాలి. మీరు తేల్చేటువంటి బాధ్యత మీకు లేకుండా దీన్ని మేము అంగీకరించాం అని చెప్పేసి చెప్పేటువంటి ఈసీకి రాహుల్ గాంధీని అడిగేటువంటి నైతిక హక్కు ఉంది. ఇది ప్రశ్న. సరే, బీజేపీ నాయకుల వాదన అది సరైన ఆధారాలు లేవు అనేది వాళ్ళు చెప్తున్న విషయం. అండ్ ఈ చెప్పాల్సింది సరైనటువంటి ఆధారాలు లేవు. ఎన్నికల కమిషన్ చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది కదా. తరఫున బీజేపీ వాళ్ళు చెప్పడానికి బీజేపీకి ఏం రైట్ పుచ్చుకున్నారు? వాళ్ళకి ఏం హక్కున్నది? అదే అండి, వాళ్ళేమంటున్నారు, బీజేపీ ఈసీ కుమ్మక్కాయ ఆయన ఆరోపిస్తున్నారు కాబట్టి మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటున్నారు. అన్నంత వరకు మీరు ఖండించండి, కానీ ఆధారాలు లేవు,
అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి బీజేపీ ఎట్లా చెప్తుందని చెప్పాల్సింది మేము ఈసీ ఎక్కడ కదా. చెప్పలేదు సార్, మేము కుమ్మక్కైంది కాబట్టి స్పందిస్తున్నాం. రైట్. సో ఆ విషయం చెప్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణల గురించి తీసుకుంటే రాహుల్ గాంధీ గారి గురించి ఏదైతే చంద్రబాబు రాహుల్ రేవంత్ నిత్యము హాట్ లైన్ నడుస్తుంది వీళ్ళ మధ్య ఆయన ఆరోపణలు చేశారు. దానికి తగ్గట్టే రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఏపీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల గారు కూడా ప్రతిరోజు ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని విమర్శిస్తున్నారు తప్ప అధికారంలో ఉన్న చంద్రబాబుని ఏ రోజు విమర్శించలేదు, ఆయన మీద ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు అని బాబుల్ గారు చెప్తున్న విషయం. ఇప్పుడు ఫస్ట్ నేను వేరే దగ్గర నుంచి చెప్దాం అనుకున్నా బీజేపీ కౌంటర్ తీసుకుంటూ, కానీ ఇప్పుడు నాకు షర్మిల గారిదే